అట్ట శీలబడి మేస్తుంది. ఎవరిదా ఆవో? అదే అండి, మీ చెల్లు గారిదండి. పళ్ళు రాలిపోతాయి. కానీ నా చెల్లెలు అన్నావంటే నువ్వు చెల్లిపోతావు. జానికమ్మా, ఇప్పుడు చెప్తా నీ పని. ఆవును దొరికొచ్చి మన తోట కట్టేయండి రా. ఆవు మీ బాబు, బాబు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వేణుగోపాల స్వామిని నమః. కర్పూర నీరాజనం దర్శయామి. కన్నయ్య, లోకంలో అందరూ క్షేమంగా ఉండేలా చూడు స్వామి. కిట్టయ్య, నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు దేవాలయానికి వస్తావు, స్వామివారిని అందరి క్షేమం కోసం వేడుకుంటావు. నీ కోసం ఏం కోరుకోవే? నా కోసం నేను కోరుకునేది ఏముందండి? నన్ను పుట్టించిన ఆ దేవుడికి తెలియదా నాకేం కావాలో? దేవుడి ట్రెండ్ దేవుడిదైతే నా ట్రెండ్ నాది. కిట్టయ్య బాబు, కిట్టయ్య బాబు, కిట్టయ్య బాబు. ఏంటి? ఆ బంగారాయి మనుషులు మన ఆవును బలవంతంగా లాక్కెళ్ళిపోయారు బాబు. ఆడు దుర్మార్గుడు. మీ మీద కోపంతో ఆవుని చంపేస్తాడు. పద వెళదాం. అయ్యగారు, వాళ్ళ తర్వాత మిమ్మల్ని ఉతుకుతాడు. దిగిలాగేస్తండి. బంగారయ్య, ఇంకొకసారి నా ఆవు జోలికి వస్తే నీ బతుకు చీడబట్టిన చేనవుతుంది. జాగ్రత్త. మేము మనుషులమే, ఊరికినే కొట్లా. ఈ ఆవు పంట చేను మీద పడి మేస్తుంది. మేస్తే పందుల దొడ్లో పెట్టించు, లేదా నీకు ఎంత నష్టం జరిగిందో అడుగు. అంతేగాని నోరు లేని ఆవుని దగ్గరుండి కొట్టిస్తావా? నీ ట్రెండ్ మార్చుకోకపోతే రెండు తీస్తాను. గోపన బాబు, ఆవును తొలుకురా. అదేంటి అలా కొట్టు? అసలు నిన్ను ఎర్ర కొడితే ఆయనకి బుద్ధి వచ్చేది. అది కాదు మామ. నన్ను అలా పిలిచావుంటే చెప్పుతో కొడతా. అసలు మా అక్క కడుపుని చెడబుట్టావు కదరా. వెన్నపోస వేసుకోరా, వేడి తగ్గుద్ది. అమ్మా, ఏంటమ్మా? వెన్న మేగడ పెరుగు నాకు గిట్టమని తెలుసు కదా, ఎందుకు తినమంటావు? నా గిట్టని పనులు నువ్వు చేయట్లేదంట్రా. నేనేం చేశాను? మన ఆవును కొట్టాడని మీ మామయ్య పాలేరుని కొట్టావంటగా. కొట్టాను. కిట్టయ్యా, పాముకు తల్లో విషం ఉంటే తేలుకు తోకలో విషం ఉంటది. మీ మామయ్యకి నిలువెల్లా విషమేరా. వాడు కౌన్సుడు లాంటి వాడు. ఆయనది కౌన్సిల్ ట్రెండ్ అయితే నాది శ్రీకృష్ణుడు ట్రెండ్. కృష్ణుడికి ఇష్టమైన ఆవుని కొడితే బంగారమే కాదు, వాడి బాబునైనా వదిలేదు. ఎవరది? నేను అల్లుడు, కంసుడి పెళ్ళాన్ని. రావదునా? గుత్తొంకాయ కూర చేశాను. అల్లుడికి ఇష్టం కదా, ఇచ్చి వెళ్దామని వచ్చాను. తోడబుట్టిన వాడు శత్రువులా చూస్తున్నా పరాయింటి నుంచి వచ్చింది నీకు మేమంటే ఎంత ఆపేక్ష వదినా? అత్తయ్య ట్రెండే వేరు. నేను వెళ్ళొస్తాను. అదేమిటొదినా? లోపలరా. ఆయన ఇంట్లోనే ఉన్నారు. పెరట్లో నుంచి వచ్చాను. ఆయన వాళ్ళమైనా ఇలా రహస్యంగా కలుసుకోవాల్సి వస్తుంది. కర్మ. నేను వస్తాను. ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నా? గుడికెళ్ళి ప్రసాదం పెట్టు, కళ్ళకద్దుకుంటా. అంటే నా శత్రువిల్లు నీకు గుడి, నా ఇల్లు నీకు శ్మశానం. అది కదండి. ఇంకొకసారి ఆ ఇంటి గడప తొక్కావో నువ్వు నా ఇంటి గడప దాటి బయటికి వెళ్లాల్సి వస్తాయి. నమస్కారం జానకమ్మ గారు. నమస్కారం. నా పేరు సీతయ్య, మా ఊరు కాకినాడ. రండి కూర్చోండి. అలాగే. ఏం పని మీద వచ్చారు? నాకు ఒకే కూతురమ్మా. మీ అబ్బాయి బుద్ధిమంతులని విన్నాం, మీతో వియ్యమందాలను వచ్చామమ్మా. మా అబ్బాయి గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అలా వస్తారా? అలాగే. గోపన,
అమ్మ ఇప్పుడు నా గురించి వాళ్ళకి లేనిపోని గొప్పలన్నీ చెప్తుంది. తల్లి మనసే అంతా. ఇందాం పద. చెప్పండి అమ్మా. మా అబ్బాయి గురించి మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెబితే మా ఇంటి గుట్టు రట్టవుతుంది, చెప్పకపోతే మీ అమ్మాయి జీవితం మట్టి అవుతుంది. తల్లిని గనక బిడ్డ చేసిన పనులు ఇన్నాళ్ళు కడుపులో పెట్టి దాచుకున్నాను. ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. మావాడు పచ్చి తాగుబోతు. ప్యాకాట్లో వేలకు వేలు తగలేశాడు. అంతేకాదన్నయ్య గారు, తిరుగుబోతు కూడా. గోపన్న, అమ్మేంటి ఇలా ట్రెండ్ మార్చేసింది? పెళ్లిలో అబద్ధాలు చెప్పకూడదని ముందే చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మా అబ్బాయికి మీ పిల్లనిస్తారా? కుర్రాడు చెడిపోయాడని కన్న తల్లి చెప్తుంటే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఎలా చేయగలం? పదండ్రా పోదాం. బాలే సంబంధానికి వచ్చాం. అమ్మా, ఏమిటే నీ ఉద్దేశం? నేను తాగుబోతున్నా, తిరుగుబోతున్నా, పేకాట రాయున్నా, అన్ని అబద్ధాలు చెప్పి నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? ఇంతకు ముందు వచ్చిన సంబంధాలు కూడా ఇలాగే చెడగొట్టానురా. అమ్మా, నువ్వు అసలు నా కన్న తల్లివేనా? అదే నేను అడుగుతున్నాను. నువ్వు అసలు నా కన్న కొడుకువేనా? ఏంటే మళ్ళీ ట్రెండ్ మార్చేశావు? కన్న కొడుకువే అయితే కన్న తల్లి ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తాడు గాని ఎందుకు ఇలా చేస్తావని ఎవ్వడు అడగడరా. ఇంత చిన్న పాయింట్ నా బుర్రకెందుకు తట్టలేదు? నాలాగా చిన్న బుర్ర కదా. అమ్మా, అమ్మా, అసలు ఎందుకు ఇలా చేశావే? నువ్వు మీ మామయ్య కూతురు సరోజిని పెళ్లి చేసుకోవాలని. ఏంటి, బంగారయ్య కూతురునా? అవునరా. ఆ చూపేంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పబోతున్నావా? నేను పెళ్లి చేసుకుని పసుపు బట్టలతో ఇంటికెళ్తే కులం తక్కువ వాడిని చేసుకున్నానని నన్ను నానా మాటలు అని మీ నాన్నని మెడబట్టి బయటికి గెంటాడురా మీ మావయ్య. ఏ చేత్తో మెడబట్టి బయటికి గెంటాడో ఆ చేత్తోనే నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి. ఏ నోటితో కులం తక్కువ వాళ్ళని తిట్టాడో ఆ నోటితోనే నిన్ను అల్లుడు గారు అని పిలవాలి. అప్పుడు గాని నా మనశ్శాంతించుతురా. అంతే కదా. సరోజని పెళ్లి చేసుకుంటే పోలా? అది నువ్వనుకున్నంత తేలిక కాదురా. సరోజకి చిన్నప్పటి నుంచి మన మీద ద్వేషం నూరిపోశాడు మీ మావయ్య. అది ఇక్కడుంటే మీ ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుందేమోనని విదేశాల్లో చదివించాడు. సరోజ్ ఈ రోజు ఊరు నుంచి వస్తుందని మీ అత్తయ్య చెప్పిందిరా. అమ్మా, ఇంకా నాకు వదిలే. నా ట్రెండ్ ఏమిటో చూపిస్తాను. అయిగారండి, అమ్మాయి గారిని తీసుకురావడానికి గూడు బండి రెడీ చేసినండి. పదండి బయలుదేరదాం. సరే గాని రేయ్, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో కరెక్ట్ గా చెప్పరా. నిజం చెప్పమంటారండి, అబద్ధం చెప్పమంటారండి? అబద్ధం చెబితే ఏం జరుగుతుందో తెలుసు కదా. గౌడి గేదకి గాసుకు పంచ కట్టేట్టు ఉందండి. ఈ ఫేస్ కి చమత్కారం ఒకటి. బాబు, ఎట్ట నువ్వు ఎన్ని సెల్లి చిన్నా మీ అయ్య చేసిన అప్పు తీర్చేంత వరకు నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. వస్తావా? గోపన, సరోజిని మన ట్రెండ్కి తీసుకురావాలంటే ఈ బండి స్టేషన్కి రాకూడదు. ఇప్పుడు ఎలా? ఎలాగంటే ఐడియా. ఆ రెండు సైమేకులు లాగి ఆ బావిలో పారై సరోజ్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. ఎక్కువ అనే రైలు టైం అవుతుంది, తొందరగా పోనీ. ఏంట్రా ఇది? అయిగారండి, ఎవడు చక్రాలకున్న సాయమకులు పీకి పడేశాడండి. మరి ఎట్టగరా ఇప్పుడు? మనం ఎట్టాగు స్టేషన్కి వెళ్ళాం కదండి, అందుకని చెరొక చక్రం తీసుకొని చక్రాలు ఆట ఆడుకుంటే మంచిగుంటదండి. సరే, ఆ చక్రం తీసుకో. అయ్యా, చక్రాలు ఆట ఆడతావా? ఆగు, ఆగు.
ఎందుకు బాబు డబ్బులు ఇస్తున్నారా? డబ్బు ఇవ్వకపోతే మీరు వెళ్ళరు కదా. పోండి. అయితే మేము అంతా వెళ్ళిపోవాలా బాబు? నా ట్రెండ్ నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. వెళ్ళు. ఇదిగో డబ్బు. ఓ ఇదిగో వెళ్ళు. కిందకు రాపాలనరా? ఇదిగో వెళ్ళు. వేరే చోట కారం చూసుకోండి. పోండి. లేడీ బచ్చనమ్మ పిల్ల పిందెలాగా లేత ముంజలాగా ఉంది. ట్రెండ్ చూస్తే ఈ పిల్ల సరోజ్ అనుకుంటాను. లేడీ కళ్ళదమ్మ డీడీ కొట్టెనమ్మ ఆ ఊపు చూసి మూడే బచ్చనంట. చెంగు చెంగు మని పొంగే ఈ పొగరు కంగే తిన్నదిక కయ్యాల వలన బెంగే తీర్చిపోనా. నాన్సెన్స్. స్టేషన్ కి బండి పంపించమని డాడీ టెలిగ్రామ్ ఇచ్చినా బండి పంపించలేదేమిటి? చూడే భామ ఏయ్! అచ్చ వయసు ఆయ్. మెచ్చాలే సొగసు హా. నేను మా ఊరు వెళ్ళాలి. ఆయ్. ఇక్కడ టాక్సీలు రిక్షాలు దొరకవా? దొరకవండి, ఎందుకంటే ఎవరు ఇక్కడ పారేసుకోరు. జోకేసావా? ఆయ్. నీ మొహంలా ఉంది. ఆయ్. ఈ సూట్ కేసు ఈ బ్యాగు బెదరేశ్వరం దాకా మోసుకొస్తావా? ఆయ్. కూలి ఎంత ఇమ్మంటావు? నా కట్టం చూసి తమరికి ఇష్టమైనంత ఇవ్వండి అమ్మగారు. ఆహా, పర్వాలేదే. కూలివాడివైనా జాలీగా ఉన్నావు, జెంటిల్మెన్ లా బిహేవ్ చేస్తున్నావే. ఆయ్. మందంతా వీరో టైప్ అండి. ఏంటి? వీరో వీరో. ఓ, హీరోకొచ్చిన తిప్పలా? ఆయ్. పద. మరి ఆ పెట్టండి, ఆ? పైన ఎట్టండి. ఓ. ఆ? ఆ, పదండి. హ్మ్. ఏమిటి ఇక్కడే దించేసావు? ఊళ్ళోకి తీసుకురా. నాకు రావాల్సింది ఇక్కడే ఇచ్చేయండి. మళ్ళీ ఊళ్ళోకి వెళ్తే మీకు స్థానబలం పెరిగిపోతుంది. నేను అడిగింది మీరు ఇవ్వలేకపోవచ్చు. అయ్యో, ఇదిగో రా. ఏంటది? 100 రూపీస్. నేను చేసిన కట్టానికి డబ్బులు తీసుకోవడం నాకు అలవాట్లేదు. మరి ఇంకేం కావాలి? ఏంటది? ఏం చదువుకున్నావు? ముద్దు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను. మర్యాదగా తీసుకురా. ఓయ్, ముద్దులు ఇవ్వందే ఇక్కడి నుంచి కదలలేవు. రాస్కల్, నేనెవరో తెలుసా? బంగారయ్య కూతుర్ని. బూస్కెల్, నేనెవరినో తెలుసా? నీ బావని. ఇది నా ట్రెండ్. ఎలా ఉంది? యో!